హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీ డైట్ ఎలా సాగుతుంది? మీ డైట్లో రోజు రోజుకి ఎంత ఇంప్రూవ్ అవుతుంది? తగ్గుతున్నారా లేదా అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు తగ్గితే మాత్రం ఈ డైట్ ఫాలో అవ్వండి. లేదంటే ఇంకా మనం డైట్లో అనేది ఏమేమి తగ్గించేయాలి, ఏమేమి తీసుకోకూడదు అనేది నేను ఇంకా మళ్ళీ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను. ఇంకొక 1 వీక్ వరకు వీడియో అంటే నేను ఈ సాటర్డే అనే ఊరు వెళ్తున్నాను. నేను మళ్ళీ వచ్చే వరకు వీడియోస్ అనేవి వచ్చే వరకు వీడియోస్ అనేవి వస్తాయో రావో తెలీదు. ఎందుకంటే ఊరు వెళ్తే మనం డైట్ అయితే మెయింటైన్ చేస్తాను. నేను ఆగుచారు మమ్మీ, డైట్ అయితే మెయింటైన్ చేస్తాను, కానీ వీడియోస్ అనేవి ఊర్లో తీయడానికి కుదరవు కదా. అందుకని మీకు ఈ వీడియోలో చెప్దామనేసి చెప్తున్నాను. ఇంక ఇదే అనమాట. నేను ఊరెళ్ళే, ఇది రేపు సాటర్డే, ఊరెళ్ళే ముందు ఇంకా వీడియో ఈరోజు అయితే తీస్తాను. ఇంకా రేపటి నుండి తీయడం కుదరదు, కానీ నేను ఏదైనా షార్ట్ వీడియోలాగా చేసి పెడతానమాట. నేను ఏ పూట ఏది తీసుకుంటున్నాను అనేసి నేను ఫోటో తీసుకొని చిన్న వీడియో లాగా షార్ట్ వీడియోలో పెడతాను. మళ్ళీ వచ్చే వరకు మీరు మీ డైట్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉండండి. నేను ఏదైతే చేశానో డే 1 నుండి ఈరోజు వరకు, ఇది ఏ డేకి వెళ్తుందో తెలీదు, నాకు గుర్తులేదు. డే 1 నుండి ఇది ఏ డేకి వెళ్తుందో ఆ డే నుండి మీరు రిపీట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఈరోజు తిన్నారనుకోండి, రేపు మళ్ళీ వీడియో చూసుకొని ఈ వీడియోలో ఏం వండాను అనేది రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఊరు వెళ్తే డైట్ వీడియోలు తీయడానికి కుదరదు అనమాట. అందరూ ఉంటారు కాబట్టి అందరికీ వండాలి, నా గురించి వండుకొని మళ్ళీ వీడియోస్ పెట్టాలంటే కుదరదు. ఊరు వెళ్ళిన తర్వాత ఊర్లో జరిగిన వీడియోస్ అనేవి పెడతాను. మాది శ్రీకాకుళం కాబట్టి శ్రీకాకుళం వెళ్ళి నుంచి మళ్ళీ వచ్చే వరకు నేను వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేనైతే సియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను. సియా సీడ్స్ వాటర్ అయితే బాగా నీళ్ళు వేడైపోయేవి. ఒక్క నిమిషం ఆగు. వేడైపోయి ఇప్పుడు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ మనకి సియా సీడ్స్ రాత్రి నానబెట్టుకున్నాను. మీకు చూపించాను కదా, చూపించలేదు కదా, క్లిప్ తీయలేదు నేను. ఇదిగోండి సియా సీడ్స్, ఇవి సియా సీడ్స్ అనమాట. నానబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లిప్టన్ టీ వచ్చేసి తాగుతాను, ఇంకా సియా సీడ్స్ వాటర్ అనేది తాగుతాను లెమన్ పిండేసి. ఇదే డైట్ మీరు లేదు మేము తగ్గట్లేదు అక్క అని అంటే కమెంట్ చేయండి. నేను ఈ డైట్లో కొద్దిగా ఏమైనా తగ్గించాలేమో అనేసి నేను చూస్తాను. మీరు చేసే డైట్లో కొద్దిగా పుల్కాలు అనేవి చిన్న చిన్న పుల్కాలు తినండి, చిన్న చిన్న దోశలు తినండి. చికెన్ మటన్ అస్సలు తీసుకోకండి, జంక్ ఫుడ్ తీసుకోకండి. మనం బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మ్యాగీ అలాంటివి అసలు తినకూడదు డైట్ ఫుడ్లో. ఎందుకంటే మనం ఈ డైట్ చేసేది తగ్గడానికి, మళ్ళీ అలాంటివి తిరిగితే మనం తగ్గం కూడా, మళ్ళీ వెయిట్ అనేది మనకి తగ్గినట్టు చూపించదు, పెరిగిపోతాము. సో 1 వీక్ ఒకసారి వెయిట్ అని చెక్ చేసుకున్నా పర్లేదు. రోజుకి మీ దగ్గర వెయిట్ మిషన్ లేకపోతే 1 వీక్ ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి వెయిట్ చెక్ చేసుకోండి. మీరు ఏ టైంలో వెయిట్ చెక్ చేసుకుంటున్నారో మళ్ళీ అదే టైంలో వెయిట్ అనేది చెక్ చేసుకోండి. 8 డేస్కి ఒకసారి, 7 డేస్కి ఒకసారి. మళ్ళీ ఒకసారి ఏంటంటే డే ఏంటంటే ఈరోజు మనకి వెయిట్ అనేది తక్కువ చూపిస్తుంది. ఒక్కొక్క రోజు ఏంటంటే మనకి వాష్రూమ్ వెళ్ళేస్తాము, బాత్రూమ్ అన్నీ అయిపోతాయి కదా, అయిపోయేసరికి వెయిట్ అనేది తక్కువ చూపిస్తుంది. నెక్స్ట్ డే ఏంటంటే ఒక్కొక్కసారి మనం బాత్రూమ్ వెళ్ళకపోయినా వెయిట్ అనేది అదే వెయిట్ చూపిస్తుంది. కంగారు పడవసరం లేదు. సో వెయిట్ అనేది అలానే మెయింటైన్, అలా డైట్ చేస్తుంటే వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. సరే, పాప అయితే చాలా డిస్టర్బ్ చేస్తుంది. నేనైతే మళ్ళీ వీడియోలో సియా సీడ్స్ కలుపుకొని చూపిస్తాను. మీతో మాట్లాడుతుండగా ఇంకా నీళ్ళు అయితే బాగా వేడి చేసేసాను. వేడైపోయి బాగా సియా సీడ్స్ కలుపుకొని తాగుదామంటే బాగా వేడిగా ఉన్నాయి. ఈ లోపు వచ్చేసి అదే వాటర్లో వచ్చేసి లిప్టన్ టీ అయితే కలుపుకున్నాను. అవి వచ్చేసి చల్లగా అయిన తర్వాత లిప్టన్ టీ తాగిన తర్వాత చియా సీడ్స్ వాటర్ అయితే తాగుదాం అనుకుంటాను. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ వీడియోకి వచ్చేసి వాయిస్ నేను ఊర్లో ఇస్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు, ఇంకా గ్యాలరీ నిండిపోయింది అనమాట. అందుకనే వీడియో అనేది సేవ్ చేసేసి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఊర్లో అయితే వాయిస్ ఇస్తున్నాను. బాగా వేడిగా ఉందనేసి నేను నీళ్ళైతే తాగలేకపోయాను. తర్వాత తాగుదాని అనేసి పక్కన పెట్టేశాను. రాత్రి డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టుకున్నాను. మనకి ఈ వీక్ మొత్తం, ఈ వారం మొత్తం మనకి ముందు పొద్దున్న ఉంటుంది జ్యూసు, నెక్స్ట్ వారం వచ్చేసి ఈవినింగ్ ఉంటుంది అనమాట జ్యూస్. 1 వీక్ అలా చేయాలి, 1 వీక్ ఇలా చేయాలన్నమాట. ఒక్కొక్క వీక్ మన డైట్ అనేది మారుతుంటుంది. రోజు ఫుడ్ అనేది కూడా తక్కువ అయిపోతుంటుంది. మనం ఒకేసారి ఫుడ్ అనేది తక్కువ చేస్తే ఉండలేం కదా, ఆకలికి అనేది ఉండలేం కదా. మనకు అలవాటు కదా, మనం ఎంత తింటాం అంత తినకపోతే మనం ఆకలికి ఉండలేము, ఇంకేదైనా తినాలనిపిస్తుంది అనేసి
కొద్దిగా రోజు రోజుకి తగ్గించుకోవాలి. వారానికి ఒకసారి మనం ఫుడ్ అనేది మార్చుకోవాలన్నమాట. మనం డైలీ ఈ వారం తినే ఫుడ్ మళ్ళీ ఆ వారానికి చేంజ్ చేసేసేయాలి. మనం అనేది షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా వేడిగా ఉన్నాయనేసి ఇంకా లిప్టన్ టీ అయితే కలుపుకున్నాను కదా, అది కూడా తాగేసాను. కొద్దిగా చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాత తాగేసాను. తాగిన తర్వాత వచ్చేసి సియా సీడ్స్ వాటర్ కూడా తాగేసాను. తాగిన తర్వాత జ్యూస్కొచ్చేసి జ్యూస్ చేసుకుందాం అనేసి అన్ని కట్ చేసేసాను. అన్ని కట్ చేసి పక్కన పెట్టేసి పాపకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను. దోస వేసాను. దోస వేసేసి దానికి దోస తినిపించేసాను. తినిపించిన తర్వాత నేను జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాను. ఈరోజు జ్యూస్ వచ్చేసి ఇద్దరికి చేస్తున్నాను. అందుకే ఎక్కువైతే కట్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ కట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ నానబెట్టుకున్నాను రాత్రి. ఇక్కడ నేను వీడియో చేస్తూ ఉంటే ఇంక అందరు పిల్లలు మా ఆయన బయటకు వెళ్ళిపోతారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను కిచెన్లో ఉంటే కిచెన్లోకి వచ్చి మాట్లాడుతుంది, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్కి వచ్చి మాట్లాడుతుంది అనమాట. దాంతో టైం పాస్ అయిపోతుంది. దానికి టిఫిన్ తినిపించేసిన తర్వాత నేను జ్యూస్కి అయితే అన్ని రెడీ చేసుకున్నాను. చూసారా, కీరా, బీట్రూట్, క్యారెట్, అల్లం, కరివేపాకు, డ్రై ఫ్రూట్స్ ఉంటే మీకు అది పుదీనా, తులసి ఆకులు కూడా వేసుకుంటే చాలా మంచిది. ఈ జ్యూస్ అనేది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మనకు తొందరగా మంచిగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో మనం మిక్సీకి చిన్న జారు చేసుకుంటే మనకు తొందరగా గ్రైండ్ అయిపోతుంది. మెత్తగా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా మనము కొన్ని వాటర్ వేసుకొని వడకట్టుకుంటే ఆ పిప్ అనేది వచ్చేస్తుంది కదా, ఆ పిప్ అనేది పడేసి మనం అందులో ఈ వీట్ గ్రాస్ అని పౌడర్ అని ఉంటుంది. మీకు మార్కెట్లో కానీ తెలియకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేయండి. వీట్ గ్రాస్ పౌడర్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. తక్కువ రేటే ఉంటుంది. అంతే ఎక్కువ వందల్లో ఏమి ఉండదు, తక్కువే ఉంటుంది. అది కూడా కలుపుకొని నిమ్మరసం, చియా సీడ్స్ కలుపుకొని జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చేస్తున్నాను కాబట్టి జ్యూస్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాను. ఒకరికే అయితే కొద్దిగా తాగండి. నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్తున్నాను, మనం టీ కప్తో 2 కప్పులు జ్యూస్ అయితే సరిపోతుంది. మీకు అజ్జా కావాలంటే మనకి చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్తో 2 గ్లాసులు జ్యూస్ అయితే సరిపోతుంది అనమాట. చక్కగా 2 గ్లాసులు జ్యూస్ అయితే తాగేస్తే మళ్ళీ మనం లంచ్ తినే వరకు ఆకలి అనేది వేయదు. జ్యూస్లో అన్ని వెజిటేబుల్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆకలి అనేది వేయదు అనమాట. నేను చూసా ఆ జ్యూస్లో ఇంకా ఇద్దరికైతే ఆ జ్యూస్ అయితే తాగుతుంది. నేను సగం జ్యూస్, మా ఆయనకి అయితే సగం జ్యూస్ ఉంచేసాను. దీంట్లో నేను ఇందాక సియా సీడ్స్లో సగం లెమన్ వాడాను కదా, ఆ సగం లెమన్ సియా సీడ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని తాగేయాలన్నమాట జ్యూస్ అనేది కొద్ది ఒక్కొక్క రోజు మారుతుంది. కాకరకాయ వేసుకుంటే కొద్దిగా చేదనిపిస్తుంది, మిగతా రోజులు కలుపుకొని తాగేయచ్చు. ఈరోజు జ్యూస్ అయితే బాగానే ఉంది. మనం రాత్రి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటే అంత పిప్ అనేది వెళ్ళదనమాట, చక్కగా గ్రైండ్ అయిపోతుంది. జ్యూస్ అయితే అయిపోయింది. జ్యూస్ అయితే తాగేస్తాను. ఈరోజు జ్యూస్ నాకు బాగా అనిపించింది, తొందరగా తాగేసాను. బాగుంది. బీట్రూట్, క్యారెట్, ఇంకా కీరా, చాలా బాగుంది జ్యూస్ వచ్చేసి. జ్యూస్ అయితే తాగేసిన తర్వాత లంచ్కి ఏం చేయాలా అనేసి ఈలోపు జ్యూస్ తాగేసాను కదా, జ్యూస్ తాగిన తర్వాత పాపకైతే కొన్ని పాలు ఇచ్చేసి తన పక్కనైతే నేను ఇంకా వాళ్ళకి వంట చేసేసాను. పిల్లలకు వంట చేసేసి లంచ్ బాక్సులు కూడా కట్టేశాను. ఇంకా నా డైట్ వంట వండుకోవాలి కదా, మా ఆయనకి నాకు వండుకోవాలి. ఇంకేం వండుతానని ఆలోచించి ఫ్రిడ్జ్ తీసేసరికి తోటకూర ఉందనమాట. తోటకూర ఈరోజు రాగి సంగటి చేసుకుందాం అనేసి తోటకూర అయితే చక్కగా, ఈ తోటకూరలో 2 రకాలు ఉంటాయి. మీకు గ్రీన్ కలర్ తోటకూర తెచ్చుకోండి, రెడ్ కలర్ వద్దు, ఎందుకంటే అది అంత రుచిగా అనిపించదు అనమాట. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. ఈ తోటకూర బాగుంటుంది. మా సైడ్ ఇదే దొరుకుతుంది. మేము వారానికి 1-2 సార్లు తోటకూర, మేము వారానికి ఒక 3 సార్లైనా ఆకుకూరలు అయితే తింటామన్నమాట. తోటకూర, ఇంకా మెంతికూర, మళ్ళీ పాలకూర అట్లా పప్పు చేసుకొని తింటాము. ఇంకా పాలక్ పన్నీర్ అలా చేసుకొని తింటామన్నమాట. పప్పు అయితే బోర్ కొడితే. ఇంకా తోటకూర చూశాను. తోటకూర ఉంది కదా, ఈరోజు అయితే ఒక 3 డేస్ అయిపోయింది మనం ఆకుకూరలు తినేసి అనేసి ఇంక ఈరోజు తోటకూరతో పప్పు చేసేసి రాగి సంగటి చేద్దాము. ఇంకా అలా మనం ఫుడ్ తగ్గించేయాలి. మనం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలన్నమాట. అందుకే చక్కగా తోటకూర అయితే చక్కగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసేయండి. ఇసుక ఉంటుంది తోటకూరలో. చక్కగా కట్ చేసుకొని మనం కుక్కర్లో లేదంటే గిన్నెలో వండుకోండి. కుక్కర్లో వండుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట, గ్రైండ్ మంచిగా అవుతుంది. అందుకని నేను కుక్కర్లో పెట్టాను. తోటకూర శుభ్రంగా కడిగేసి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకోండి దీంట్లో.
పెసరపప్పే చాలా మంచిది. డైట్‌లో పెసరపప్పే వాడుకోవాలి. పెసరపప్పు వేసి ఒక చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ ఏసేసి కుక్కర్ పెట్టేసేయండి. ఆ పక్క కుక్కర్ పెట్టేసాను. ఈ పక్క రాగి సంగటికైతే నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకొని కొద్దిగా గడ్డుప్పు వేసుకున్నాను. నేనైతే ఒక పెద్ద గ్లాస్‌తో నీళ్లయితే వేసుకున్నాను. మీకు అజ్జా తెలియాలంటే టీ గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లయితే వేసుకున్నాను. ఇద్దరికి కాబట్టి చేస్తున్నాను. టీ గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు వేసుకొని, ఒక గ్లాస్ పిండయితే వేసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళకి 2 గ్లాసుల పిండయితే వేసుకోవాలి. మనము రాగి జావ చేస్తాం చూడండి. ఆ రాగి జావకి 2 గ్లాసులకి 1 గ్లాసు పిండయితే పడుతుంది. మనం ఇది ఇలా సంగటి ముద్ద కావాలంటే 2 గ్లాసుకి 2 గ్లాసులు పిండేసుకోవాలి. 2 గరిటెల పిండయితే పట్టిందనమాట నాకు. అది మనం మీకు గ్లాస్‌తో అద్దో చూపించలేదు కాబట్టి మీకు గరిటె స్పూన్‌తో వేసాను. మీకు సంగటిలాగా చేసుకుంటే చాలా బావుంటుంది. కొద్దిగా మనం దించేటప్పుడు కొద్దిగా ఇలా మనం పిండేసిన తర్వాత గబుక్కున ఇలా ఉండలు లేకుండా సిమ్‌లో పెట్టుకొని, ఉండలు లేకుండా కలుపుకొని సిమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ మూత తీసేసి మళ్ళీ 4 వైపులు మంచిగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ ఈ రకంగా దించితే గనక మనం తినేసరికి ముద్దలాగా చల్లగా అయ్యేసరికి ముద్దలాగా అయిపోతుందనమాట. నేను చక్కగా 4 వైపులు కలిపేసి ఊర్చేసిన తర్వాత మూత పెట్టేసాను. మూత పెట్టేసి తినేటప్పుడు ఓపెన్ చేశాననమాట. చక్కగా ఉడికిపోయింది రాగి సంగటి అనేది. కొంతమంది అన్నం వేసుకోవచ్చా రాగి సంగటిలో అని అడుగుతున్నారు. వద్దండి అన్నం మనము అనేది అసలు వేసుకోకూడదు. అన్నం వేసుకుంటే ఇంకేం లాభం మనం డైట్ చేసింది. రాగి సంగటి కూడా మనం వారానికి ఒక రోజే ఉంటుంది. నేను వారంలో ఒకరోజు చూపిస్తున్నాను కాబట్టి మీరు 2 రోజులు చేసుకోండి డైట్ అనేది. ఇప్పుడు పప్పు అయితే వండేసాను. పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిన తర్వాత చక్కగా కవ్వం అయితే కవ్వం, గరిటైతే గరిటెతో మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పు తోటగా మ్యాష్ చేసుకొని అందులో కొద్దిగా గడ్డుప్పు, పసుపు వేసేసి పోపైతే పెట్టుకోండి. చిన్న మూకుడులో వచ్చేసి కొద్దిగా ఆయిలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఏసుకొని ఫ్రై చేసుకొని, ఈ ఫ్రై అనేది ఆ పప్పులో కలిపేసి 4 వైపులు కలిపేసి పప్పు ఉడికిపోయిన తర్వాత వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకొని, పప్పు ఉడికిపోతే పప్పు దగ్గర చేసి దించేసేయండి. దించేసిన తర్వాత రాగి సంగటి రెడీ అయిపోతే మీ లంచ్ టైం అయిపోతే గనక 11:30, 12 కల్లా తినేసేయండి. ఎందుకంటే మనం జ్యూస్ అనేది 9:30, 9 కని తీసుకుంటాం కదా! 12కి 11:30, 12 మధ్యలో తినేసేయాలనమాట. రాగి సంగటి చూడండి చాలా మంచిగా అయిపోయింది. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. పిల్లలున్నారు రూమ్‌లో. నేను రూమ్‌లో ఉన్నాను. వాళ్ళు మరి ఎంతసేపు నేను వాయిస్ ఇచ్చినంతసేపు ఉండరు కాబట్టి ఏమనుకోకండి డిస్టర్బెన్స్. నేను చూసారు కదా! ఇద్దరికని చేశాను కదా! రాగి సంగటి, పప్పు ఇద్దరికని వండాను. ఇంకా నేనైతే కొద్దిగా ఏసుకున్నాను. దాని చుట్టూ పప్పు వేసుకొని కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టుకోండి. వేడి వేడిగా ఉంటే తినలేమనమాట. చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత నేను దీంతో పాటు కీరా తీసుకున్నాను. ఒక ఫుల్ కీరా తీసుకున్నాను. ఒక చిన్న అప్పడం ముక్క తీసుకున్నాను. రాగి సంగటి మనం తినేటప్పుడు కొద్దిగా నంచుకుంటే బావుంటుందని చిన్న అప్పడం తీసుకున్నాను. చాలా బావుంటుంది. ఇలా అప్పడం, రాగి సంగటి తింటే ఫస్ట్ టైమ్ ట్రై చేసిన వాళ్ళేంటంటే ఎలా ఉంటుంది ఏమో అనుకుంటారు గానీ, ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఇదే చేసుకుందామని అనిపిస్తుందనమాట. నేను తినేసిన తర్వాత వచ్చేసి మా ఆయనకైతే ఉంచాను కదా! తనైతే టైమ్ టు టైమ్ తినలేకపోతున్నారు. జ్యూస్ కూడా తాగలేకపోతున్నారనమాట. జ్యూస్ తాగేసరికి 10, 10:30 అయిపోతుంది. ఇంకా లంచ్ తినేసరికి 1 అవుతుంది. ఇంకా అలా మెయింటైన్ చేస్తున్నారనమాట. జ్యూస్‌కి లంచ్‌కి 3 అవర్స్ అయితే గ్యాప్ ఇచ్చి తింటున్నారు. ఇంకా నేను తింటూ ఉన్నాను కదా! మా చిరుమమ్మీ అయితే నా దగ్గరికొచ్చిందనమాట. దానికి ఇంకా లంచ్ అయితే తినిపించాలి. తినిపించిన తర్వాత వచ్చేసి పాలిచ్చాను కదా! బ్రేక్‌ఫాస్ట్ తినిపించేసి పాలిచ్చాను. టీవీ చూసుకుంటుంటే నేను ఈ పని అయితే చేసుకున్నాను. నా డైట్ వంట చేసుకున్న తర్వాత నా దగ్గరికొచ్చింది. అది కావాలి, ఇది కావాలని పెద్ద తింటాననే వస్తదనమాట. కానీ ఏమి తినదు. అందులో కరివేపాకు వేసుకున్నాం కదా! ఆ కరివేపాకు కూడా తినేసేయండి. చాలా మంచిది జుట్టు అనేది. మనము కరివేపాకు రోజు జ్యూస్‌లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నేను తింటూ ఉంటే తింటానని వచ్చింది. కానీ ఇస్తే కనుక తినదనమాట. ఇంకా నేను మొత్తం తిన్న తర్వాత అయితే చూపిస్తాను. ఇలా తినలేక మీకు వీడియో అయితే నాకు గ్యాలరీ అనేది నిండిపోతుందనమాట. స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనేసి. ఇంక నీకు మొత్తం తినే వరకు చూపించను. ఇంక అంతా తినేసిన తర్వాత చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంక నేను తింటుంటే వచ్చిందనమాట. తనకు అనుకోకండి మరి స్నానం చేయకుండా పిల్లకి స్నానం చేయకుండా మీరు తినేస్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే తనకి లంచ్ అనేది తినిపించిన తర్వాత ఇంకా స్నానం చేస్తే చక్కగా పడుకుంటుందనమాట. 3, 4 వరకు పడుకుంటుంది పాలిచ్చేస్తే. పొద్దున్నే పాలిస్తాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తాను. తర్వాత మళ్ళీ పాలిస్తాను. మళ్ళీ లంచ్ తిన్న తర్వాత మళ్ళీ స్నానం చేయించిన తర్వాత పాలిస్తే చక్కగా పడుకుండిపోతుందనమాట. మళ్ళీ మా చిన్న పాప స్కూల్ నుండి వచ్చిన వరకు పడుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ చల్లగా ఉంది కదా! వాతావరణం చల్లగా ఉంది. అంత పొద్దున్నే మనమే
చలి చలి వేస్తుంది స్నానం చేస్తే, అందుకని అంత పొద్దున్నే చేపించిన మంచిగా ఎండ వస్తుంది కదా, స్నానం చేపించేసి ఎండలోకి కొద్దిసేపు తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత కొన్ని పాలు ఇచ్చేసి రెడీ చేసేసి చక్కగా పడుకుడిపోతుంది. అలాగే ఈరోజు కూడా చక్కగా ఇంక నేను లంచ్ చేసిన తర్వాత తనకు తినిపిస్తాననేసి తినేసాననమాట. నేను లంచ్ అయితే తినేసాను. లంచ్ తినేసి తనకైతే ఇంక నేను చేయి కడుక్కొని తనకైతే అన్నం పట్టుకొనొచ్చాను. ఈరోజు ఇంట్లో వచ్చేసి పెసరపప్పు, సొరకాయ పప్పు వండాను. ఇంట్లో వాళ్ళకి పప్పు, అన్నం తినిపిస్తాననేసి తిన్నది ఒక ముద్ద తిన్నది. దానికి ఫోనైనా ఇవ్వాలి, లేదంటే బయటికి తీసుకెళ్ళైనా తినిపించాలి. ఇలా తిందనేసి మళ్ళీ ఫోన్ బంద్ చేసేసి బయటికి తీసుకెళ్ళి తినిపించేసాను. తినిపించేసి చక్కగా స్నానం చేసేసి, రెడీ చేసేసి మళ్ళీ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. చక్కగా స్నానం చేసిన తర్వాత పాలు ఇచ్చేస్తే చక్కగా ఒక పడుకుడు పోతదనుకున్నాను. చక్కగా రెడీ అయిపోయిందనమాట. స్నానం చేసేసి ఇంకా జడ వేసేసి ఇంకా రెడీ చేసేసాను. ప్యాంటు షర్ట్ వేసుకుంది. ఇంక ఇప్పుడు పాలు ఇచ్చేస్తే పాలు తాక్కొని పడుకుడిపోతుంది అనమాట. అందుకే లేటుగా స్నానం చేపిస్తే తనకి ఇంకా 3-4 వరకు అనేటి స్నానం పడుకుంటుంది అనమాట. 12 గంటలకు పడుకుంటే మళ్ళీ 4 గంటల వరకు పడుకుంటుంది. పప్పి ఇచ్చే కిస్సి నాకు పప్పి ఆలకిచ్చి. గుడ్ గర్ల్. లైక్ చేయమను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. పాలు తాగి బజ్జుంటాను అని చెప్పి బజ్జుంటాను. బాయ్ బాయ్. పడుకుడిపోతుంది కదా అనేసరికి మా ఆయన వచ్చారనమాట. తను లంచ్ చేసి తను పడుకునే టైంకే వచ్చారు లంచ్ చేయడానికి. ఇంకా లంచ్ చేయడానికి వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళి మా పిల్లలకి, మా అమ్మ కొన్ని బట్టలకు వచ్చేసి కొద్దిగా హ్యాండ్స్ బట్ట అయితే తీసుకొచ్చాను. వాళ్ళకి హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి, కానీ ఫుల్ హ్యాండ్స్ నెట్తో ఫుల్ హ్యాండ్స్ కావాలనేసి ఆ బట్ట అయితే తీసుకొచ్చారు. తనకు అప్పచెప్పేసి వెళ్ళాను. ఇంక వచ్చిన తర్వాత పడుకోబెడతానంటే అస్సలు నేను మిషన్ మీద కూర్చుంటే నాకు డిస్టర్బ్ చేస్తుంది, అస్సలు పడుకోవట్లేదు. ఇంకా ఒక చెయ్యికి అయితే వేసాను అనమాట. దీనికైతే ఒక పక్క ఒక చెయ్యి అయితే వేసాను. ఇంకా ఇలా నాకు అవ్వదు, పడుకోవట్లేదు, మళ్ళీ చెయ్యి పెట్టేస్తుంది. ఆ స్కెచ్ అంతా మొహానికి రాసుకుంది. అలా చేయి పెట్టినప్పుడు నేను ఏదో చూసుకొని కుట్టేస్తే మొత్తం అయిపోతుంది. చూడండి ఎలా స్కెచ్ అయితే రాసుకుంటుందో. అందుకనే చక్కగా మళ్ళీ మా ఆయన వెళ్ళిపోయారనమాట. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన పక్కన పడుకుడిపోతే మళ్ళీ నేను బయటకు వచ్చి ఇలా మిషన్ కుట్టుకుంటున్నాను. మీకు హ్యాండ్స్ అయితే చూపిస్తాను. నాకు హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి. సేమ్ మన టాప్ ఎట్లా ఉందో అట్లానే హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి. చూసారు కదా, హాఫ్ హ్యాండ్స్ వస్తే నేను నెట్ తీసుకొని అలా ఫుల్ హ్యాండ్స్ వేసేసి చివరికి అలా హాఫ్ హ్యాండ్స్ వచ్చింది కదా, ఆ బట్టతో కుర్చీలు అయితే పెట్టేశాను. ఇంకా హ్యాండ్స్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మా ఆయన అయితే టీకి వచ్చారు. టీకి వచ్చిన తర్వాత తనకు టీ చేసి ఇచ్చేసాను. నేను వచ్చేసి ఇలా మనకి ఈరోజు ఏం చేసుకోవాలా స్నాక్స్ అని అంటే ఇంకా మురుకులు, ఆనియన్, టమాటా, నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకొని స్నాక్స్ అయితే చేసుకున్నాను. మా ఆయనకి నాకు ఇద్దరికి చేసుకున్నాను. ఇంత అయితే నేను తినను, కొద్దిగా తింటానన్నమాట, మరీ ఎక్కువ తినకూడదు. ఈరోజు వచ్చేసి బ్లాక్ కాఫీ చేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇంకా బ్లాక్ కాఫీకి షుగర్ లేకపోతే అస్సలు తాగలేము, అందుకని తేనె వేసుకొని చేసుకున్నాను అనమాట. ఒక కాఫీ ప్యాకెట్ పౌడర్, కొన్ని నీళ్లు మరగబెట్టేసి అందులో వేసేసి తేనె కలుపుకున్నాను. తేనె కలుపుకొని తాగాను అనమాట. కాఫీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. బ్లాక్ కాఫీ తాగడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాము. 2 పూటలు కూడా తాగొచ్చు. కాఫీ అనేది చాలా మంచిదే మనకు ఒంటికి. కాఫీ తేనె కలుపుకొని కానీ బెల్లం వేసుకొని కానీ తాగండి. షుగర్ అనేది తీసుకోకండి. షుగర్ అనేది మనం చాలా అవాయిడ్ చేయాలి. మనం తినే దాంట్లో సగమైనా తినకూడదు అనమాట. చాయ్ తాగేటప్పుడు ఏంటంటే కొద్దిగా వేసుకొని, అలవాటు ఉన్న వాళ్ళు కొద్దిగా వేసుకొని తాగండి. మరి ఇంకా అలవాటు తప్పించుకోలేం కాబట్టి. లేదు మేము మానేస్తాము అని అంటే మానేయండి. ఇలా గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, ఇలా బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే స్నాక్స్ అయితే తినేసాను, కాఫీ కూడా తాగేసాను. నాకైతే బ్లాక్ కాఫీ చాలా బాగా నచ్చింది. తేనె కలుపుకున్నాను, చాలా బాగుంది నాకు కాఫీ. ఇదే ట్రై చేయాలి ఇంకా రోజు. చాలా వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట కాఫీ తాగడం వల్ల. అదేనా పాలు వేసుకోకుండా, చక్కెర వేసుకోకుండా బ్లాక్ కాఫీ అనేది తాగాలి, చాలా బాగుంటుంది. ఇంకా కాఫీ స్నాక్స్ అయిపోయింది కదా. ఈవినింగ్ వచ్చేసి మనం మధ్యాహ్నం వచ్చేసి రాగి సంగటి, తోటకూర పప్పు తిన్నాము. ఇంకా స్నాక్స్కి వచ్చేసి మురుమురాలు ఇవి తిన్నాము.
ఇంక ఈవినింగ్ వచ్చేసి డిన్నర్కి వచ్చేసి ఇంకా 6:30 కల్లా డిన్నర్ చేయాలి కాబట్టి ఈరోజు వచ్చేసి మనకి బ్రెడ్ తీసుకున్నాను. ఇంకా బ్రౌన్ బ్రెడ్ తీసుకొని బ్రౌన్ బ్రెడ్కి అయితే దాంతోనే మనం తినాలి కాబట్టి కొద్దిగా దానికి వచ్చేసి పీనట్ బటర్ లాగా మనం కొన్ని పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్, 2 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని 4 కిస్మిస్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ లోపు దోస పెనం పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసుకొని బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా మన బ్రౌన్ బ్రెడ్, ఆ బ్రౌన్ బ్రెడ్ కూడా వేసేసి చక్కగా కాల్చుకోండి. బ్రౌన్ బ్రెడ్ మంచిగా కాలిపోవాలి. అటు ఇటు చక్కగా నెయ్యి వేసుకొని, నెయ్యి అలవాటు లేని వాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. అటు ఇటు కాల్చిన తర్వాత ఈ లోపు వచ్చేసి మనం మెత్తగా చల్లగా అయిపోయాయి కదా, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. మనం చట్నీ ఎలా చేసుకుంటాం అలాగే, కానీ కొద్దిగా తిక్కుగా ఉండాలి. తిక్కుగా ఉంటేనే మనం తినగలం అనమాట. బ్రెడ్ అనేది కాలిపోయింది. బ్రెడ్ తీసుకొని ఈ 2 బ్రెడ్ల పైన మనం ఈ తిక్కుగా చేసుకున్నాం కదా పేస్ట్, పల్లీల పేస్ట్, ఆ పేస్ట్ వచ్చేసి 2 బ్రెడ్ల మీద చక్కగా రాసేయాలి. రాసేసిన తర్వాత ఈ రెండిటితో పాటు ఫుల్ కీర తీసుకోవాలి. నేనైతే నాకు పొద్దున్న తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, ఫుల్ కీర తినలేకపోయాను అనమాట. ఇంకా బ్రెడ్ ఉండిపోతుంది అనేసి హాఫ్ కీర తిన్న తర్వాత బ్రెడ్ ఇది తిన్నాను. మీకు ఎంత ఇష్టమైతే పీనట్ బటర్ అనేది అంత తినండి. లేదు మేము తినము అని అంటే జామ్ కొద్దిగా వేసుకొని తినండి. బ్రెడ్ లో జామ్ వేసుకొని తినండి. జామ్ కూడా తినొచ్చు, పర్వాలేదు. కొద్దిగా తినండి, ఎక్కువ తినకండి. ఇంకా కీర తిన్న తర్వాత వచ్చేసి బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ ఎలా ఉంటుంది ఏమో అనుకోకండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు, పల్లీలు, ఇంకా మనం డ్రై ఫ్రూట్సే కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్. మీకు బ్లాక్ కిస్మిస్ లేకపోతే వైట్ కిస్మిస్ వేసుకోండి, అవి కూడా బాగుంటాయి తినడానికి. పేస్ట్ లాగా చేసుకొని ఇలా మనం బ్రెడ్ పీసెస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ రోజు మొత్తం వీడియో చూపించాను కదా. ఉదయం లెగ్గానే వాష్రూమ్కి వెళ్ళి వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి. నేను వెయిట్ ఎందుకు పెట్టట్లేదంటే మీకు రోజు పెట్టట్లేదు నేను వెయిట్, వారానికి ఒకసారి నా వెయిట్ అనేది చూపిస్తాను. మీకు పాయింట్లు నేను రోజు పెడితే మీకు పాయింట్లే కనిపిస్తాయి. నేను వారానికి ఒకసారి పెడితే మీకు కిలోస్ అనేవి తెలుస్తుంది అనమాట. కేజీస్ 2 కిలోల లేదంటే 1 కిలోనా ఎంత తగ్గాను అనేది తెలుస్తుంది. అందుకనే మీకు నేను వారానికి ఒకసారి నా వెయిట్ అయితే చూపిస్తాను. సో వెయిట్ చూపించట్లేదని ఏం అనుకోకండి. నా వెయిట్ అయితే నేను 1 వీక్ వచ్చేసి 2 కిలోస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.